హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటకొచ్చాయి. 7 నెలల తర్వాత ఈ కేసులో భార్యే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. భర్తను భార్యే హత్య చేసి ఆపై కనిపించడం లేదంటూ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా భార్య కాల్ రికార్డ్స్ను, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటకొచ్చాయి. 7 నెలల తర్వాత ఈ కేసులో భార్యే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. భర్తను భార్యే హత్య చేసి ఆపై కనిపించడం లేదంటూ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా భార్య కాల్ రికార్డ్స్ను, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్లో అందిస్తారు. అక్రమ్. ఎస్పెషల్లీ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోసలో పడి కట్టుకున్న భర్తను భార్య కడతేర్చి కూడా మొత్తంగా మిస్సింగ్ కేసులా కూడా దీన్ని వ్యతిరేకించి పూర్తిగా కూడా ఆ విధంగా వక్రీకరించి చేసే ప్లాన్ లో కూడా ఆ ప్లాన్ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయి పోలీసులకు దొరికిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ఏడాది మియాపూర్ లో ఉన్నటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇటు భార్య గత కొన్ని రోజుల్లో కూడా ప్రియుడితో ప్రేమలో ఉండి మొత్తంగా ఎలా అయినా బంధించినటువంటి సంబంధం పూర్తిగా కూడా దూరం చేసుకోవాలి, భర్తతో కలిసి ఉండకూడదు అన్న ఒక నేపథ్యంలో కూడా అతన్ని చంపేసి మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఒక అడవిలో కూడా అతన్ని పూడ్చిపెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే అటు పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ తెలియనట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ అంటే మహారాష్ట్ర నుండి మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి వచ్చి మియాపూర్ పోలీసులకు నా భర్త తప్పిపోయాడు, కనిపించట్లేదు, ఒక్కసారి కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పటి నుండి కూడా సుమారు 24 గంటలు గడిచినప్పటికీ కూడా రాలేదు అంటూ కూడా ఆవిడ ఫిర్యాదు చేసిన పరిస్థితి. దాంతో మియాపూర్ పోలీసులు దీన్ని పూర్తిగా కూడా ఒక మిస్సింగ్ కేసుగా కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాదాపు 1 సంవత్సరం దర్యాప్తు చేసిన తర్వాత పూర్తిగా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు ఫైనల్ గా భర్తని చంపింది అంటూ కూడా నిర్ధారించారు. సో ఇందులో భాగంగానే ప్రధానంగా మనం చూసుకుంటే ఎక్కడైతే తను మిస్సింగ్ కేసు పెట్టినటువంటి పోలీసులే మొత్తంగా దీన్ని ఛేదించిన నేపథ్యంలో మొత్తంగా ఇటు భార్య కూడా వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి అంటే పోలీసులను డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. సో ఆ నేపథ్యంలోనే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా కూడా ఆవిడ నటించడం అదంతా కూడా చేసిన పరిస్థితి. భర్తకు సంబంధించినటువంటి కొన్ని కాల్ రికార్డ్స్, ఫోన్ లొకేషన్స్, సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ వాటి ఆధారంగా కూడా మొత్తంగా భార్యపై అనుమానం వచ్చినటువంటి పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కూడా విచారించారు. ఆ విచారణలో భాగంగానే మొత్తంగానైతే నిజాలు బయటకు వచ్చాయని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే భార్యను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఆ ప్రియుడు ఎవరైతే భార్యతో ఉన్నటువంటి ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడు మొత్తంగానైతే పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అతన్ని కూడా పట్టుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మియాపూర్ పోలీసులు మహారాష్ట్రలో ఉన్నటువంటి స్థానిక పోలీసులను సంప్రదించారు.
స్థానిక పోలీసుల సమాచారం వాళ్ళ సహాయ సహకారాలతో కూడా అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని వెలికి తీసినట్టు కూడా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో కూడా మహారాష్ట్ర నుండి ఆ మృతదేహాన్ని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించే పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సో మొత్తంగా చూడాలి ఈ మర్డర్ లో ఇంకెవరైనా హస్తం ఉందా ఏంటన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. ప్రస్తుతానికైతే నిందితురాలైనటువంటి భార్యను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు ఎక్కడ ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. మరికొన్ని గంటల్లో కూడా ఇటు భర్తకు సంబంధించినటువంటి మృతదేహం ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి వైశాలి. థ్యాంక్ యూ అక్రమ్.